మా సార్ ఎవరికి భయపడే వ్యక్తి కాదు. ఆ మనిషిని కొనే అంత స్థాయి స్తోమత కూడా ఎవరికి లేదండి. అసలు డబ్బు లెక్కలేనంత వెలకట్టలేనంత వ్యక్తి ఆయన కొంటాం ఏంటి అంత ధైర్యం ఎవరికి ఉంది అని గుండెలు ఎవరికి ఉన్నాయి. అసలు నేరస్తులను చండాడిచ్చారు ఆయన. 2014లో పోటీ చేశారా? 2019లో పోటీ చేశారు. 2019లో విశాఖ నుంచి పోటీ చేశారు, ఎంపీగా చేశారు. అయిపోయింది, ఆయన గెలవలేదని. రెండో వ్యక్తిగా వచ్చారండి. ఫస్ట్ వైసీపీ, సెకండ్ గా ఆయనే వచ్చారు. ఓట్లు బాగా వచ్చినాయండి. అంటే ఎక్కువ టైం లేదండి. పవన్ కళ్యాణ్ గారు టైం ఎక్కువ పెట్టుకోలేదు జనసేన పార్టీ తరఫున కాన్వాసింగ్. అది కనుక ముందే టైం ఎక్కువ పెట్టుకొని స్పెండ్ చేసుకుని బాగా తిరిగితే ప్రజల్లోకి చాలా బాగా వచ్చాయి. ఇంకా గెలిచేవారు, విభేదించి బయటకు వచ్చారు. అంతే, గెలిచడానికి అవకాశం ఉండేది. పార్టీతో విభేదించి షార్ట్ పీరియడ్ లో ప్రజలకు వెళ్ళకూడదండి, ఎవరు నమ్మరు. జనసేనతో విభేదించి బయటకు వచ్చారు. అవునండి, ఆయన వచ్చిన ఒక 5-6 months ఏమో నేను బయటకు వచ్చేసాను. ఓకే, మరి అంతప్పుడు 2019 తర్వాత 2023 వరకు, 2023 నవంబర్ వరకు పార్టీ విషయం గురించి ఎక్కడ మాట్లాడాలని, నేను ప్రత్యేకంగా పార్టీ పెట్టాలన్న ఆలోచనతో ఉన్నానని కానీ ఆ విషయం ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించలేదు. చెప్పకూడదండి, సడన్ సర్ప్రైజ్ అయితే బాగుంటుంది మీడియాకి కానీ ప్రజలకు కానీ. అంతే. అంటే ఏ ఆశయంతో వచ్చారనేది కూడా ప్రజలు అడుగుతారు కదా. ఈ ఎలక్షన్స్ కోసం మీరు వచ్చారా, పార్టీ పెట్టుకుని మీరు వచ్చారా అని అంటారు. దానికి ఆన్సర్ ఇవ్వాలి. ప్రజలకు మంచి చేయాలని, ప్రజలని కాపాడాలని, వాళ్ళ పిల్లల భవిష్యత్తును బంగారు భవిష్యత్తు చేయాలని, తర్వాత ప్రత్యేక హోదా గురించి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని మేము ఇచ్చిన వాగ్దానాలను ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్తాం. ఈ పదంగా మేము వెళ్తున్నాం. మీ పార్టీలోంచి కూడా కొంతమంది మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నట్టున్నారు ఈ మధ్య కాలంలో. నాకు తెలిసి అట్లా ఏం లేదండి, ఎవరు లేరు. ఏం లేదు, ఎవరు లేరు. ఇంకా జాయిన్ అవుతున్నారు. రేపు మళ్ళీ విజయవాడ వస్తున్నారు మా అధ్యక్షులు వారు వైజాగ్ నుంచి. సో మొన్న ఎదురైన చేదు అనుభవం సంబంధించి అసలు ఏం జరిగింది అప్పుడు ఎప్పుడండి ఆయనకి, జేడీ లక్ష్మణ్ గారికి? కింద కూర్చుని గాంధీగిరి చేద్దామని నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ ఇవ్వడానికి వెళ్ళారండి. ఇస్తారని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, పోలీసు వాళ్ళకి ఆర్డర్ వేశారంట, రావడానికి వీల్లేదు, ముందు నేను మార్నింగ్ నుంచి ఎవరు వచ్చినా సరే అరెస్ట్ చేసేసేయండి, రావడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి ఏముందండి, ఈయన పార్టీ అధ్యక్షులు వారే, ఆయన ఒక పార్టీ రూలింగ్ పార్టీ, వెళ్ళి ఒక లెటర్ ఇచ్చేసి వస్తే ఏమవుతుందండి, ఇచ్చేస్తాం వచ్చేస్తాం అంతే కదా, దాంట్లో ఏముంటుందండి. దానికి ఎందుకు పోలీసులు పెట్టేసి అరెస్ట్ చేయండి అని చెప్పి అరెస్ట్ ఎందుకు చేయించారో నాకైతే అర్థం కాలేదు. మరి దేనికని భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు, లేదా మా జేడీ గారు వెళ్తే జేడీ లక్ష్మణ్ గారిని చూడటానికి భయపడుతున్నారా, అది కూడా ఆలోచించాలి ఒక రకంగా. అవన్నీ కూడా మనం ఆలోచన. ఆయన ముఖ్యమంత్రి, ఈయన పార్టీ అధ్యక్షుడు, అపోజిషన్ పార్టీ. అప్పటికి దానికి దీనికి చాలా తేడా ఉంది కదా. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, ఈయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అపోజిషన్ పార్టీలో మరి అంత లేనప్పుడు ఎందుకని పోలీసులు పెట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అంత గత్యంతరం ఏమొచ్చింది ఆయనకి? అంత భయం లేని వాళ్ళైతే లెటర్ ఇచ్చేసి వస్తారు అంతే కదండి. అక్కడ ఏం చేస్తారైనా, ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్, ఆయనకి లా అండ్ ఆర్డర్ బాగా తెలుసు కదా. ఏం చేస్తారండి, లెటర్ ఇచ్చేసి మెమరాండం వచ్చేస్తాం చూడండి, ఇలా ఉంది ఇలా ఉందని చెప్తారు. ఒకప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు ఒక సీఎంకి అపోజిషన్ పార్టీ వాళ్ళు వెళ్ళి ఇస్తారు లెటర్స్. చాలా చోట్ల ఎమ్మెల్యేలకు ఇస్తారు, మినిస్టర్స్కి ఇస్తారు, సీఎంని కలుస్తారు. ఎందుకని భయపడుతున్నారంటే సంథింగ్ మీరుగా ఆలోచించుకోవాలి. దానికి మీకే వదిలేస్తున్నాను ఇంకా మీడియా వాళ్ళకి. అంటే ప్రజల్లో మద్దతు ఉంటే నిజంగానే ఎవరైనా ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే కనుక నిజంగా వాళ్ళని ఆహ్వానిస్తారు. ప్రజల్లో మద్దతు ఉందా లేదా అన్న విషయం ఇప్పటికీ దానికి సంబంధించి మాకండి తప్పకుండా అండి, కానప్పుడు లేదు మద్దతు ఉందండి. మాకు మద్దతు ఉంది. మా పార్టీలో కొత్తగా జాయిన్ అవుతున్నారు అందరూ. డాక్టర్స్ అవ్వచ్చు, లాయర్స్ అవ్వచ్చు, ఫార్మర్స్ అవ్వచ్చు, వ్యవసాయం చేసేవాళ్ళు. ఫస్ట్ నుంచి జేడీ ఫౌండేషన్ పెట్టారండి జేడీ గారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఆయన పొలంలో దిగి పనులు కూడా చేసిన రోజులు ఉన్నాయి. 2 ఊర్లు దత్తత తీసుకున్నారు. ఆయన పొలం ఆయన చేస్తున్నారు, కౌలుకిచ్చి ఈయన వెళ్ళి అప్పుడప్పుడు చేస్తుంటారు. అన్ని ఊర్లు తిరుగుతూనే ఉంటారండి, ఎక్కడే ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోరండి. అంటే పార్టీ పెట్టకముందు కూడా నేను చెప్పేది. తర్వాత పార్టీ పెట్టాక అలాగే చేస్తున్నారు. ఏమి డిఫరెంట్గా అనిపించలేదు నాకు. జేడీ ఫౌండేషన్ పెట్టినప్పుడు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ఇక్కడ, అప్పుడు జేడీ ఫౌండేషన్కి అధ్యక్షులుగా ఉండేవాళ్ళు. 2 ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. 2 కూడా మంచిగా దూసుకొని వెళ్తున్నారు. మంచిగా అయితే మాకైతే ఉందండి. మీకేమో అలా కనిపిస్తుంది? అంటే మాకు కనిపించడం కాదు, జనంకి ఏ రకంగా వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీనే మనకి ప్రత్యామ్నాయం అనే ఆలోచన రావాలనంటే వాళ్ళకి కూడా కనిపించాలి, కొన్ని కొత్త ఫేసెస్ కనిపించాలి, పెద్ద ఫేసెస్ కనిపించాలి. ప్రజలకు ఒకటే అండి, మేనిఫెస్టో ఒకటే అండి, శుభ్రంగా ప్రజల కోసం పుట్టిన పార్టీ అని చెప్తారా అంటే మీరు ఆ మాట అనట్లేదు. ప్రజల కోసం కాదు, ప్రజల నుంచి పుట్టింది, ప్రజల నుంచి పుట్టిందని ఆయన మాట్లాడారు. కరెక్ట్, కానీ ప్రజల నుంచి పుట్టినప్పుడు దానికి కరెక్ట్ గా స్పందన కనిపించాలి కదా. ఈ రోజుల్లో ఇప్పటి వరకు మాకైతే పెద్దగా కనిపించలేదని మేము అంటాం. మీడియా వాళ్ళు చిన్న పార్టీ ఎక్కువ ఫోకస్ చేయట్లేదండి, అది బాగా గమనించాలి. మాకు టీవీ డిష్ ఛానల్ కూడా అడిగితే కూడా టైం లేదు, టీడీపీ వైసీపీ వాళ్ళకి ఇస్తున్నామని అన్నారు. అది చాలా బాధాకరం. మీడియా ఎలా ఉందంటే ఒక పార్టీ పెట్టుకోగానే ఒక న్యూస్ పేపర్, ఒక టీవీ ఛానల్ పెట్టుకొని వచ్చి మాట్లాడుకుని వాళ్ళే చూపించుకుంటున్నారు. మాకు న్యూస్ పేపర్ లేదు, మాకు మీడియా లేదు, మేము అయినా ఏం పర్వాలేదండి. మేము యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతాము, తర్వాత సోషల్ మీడియా ఫాలో అవుతాము. ఆ గలము
ఫేస్ టు ఫేస్ వెళ్ళి మేము పర్సనల్గా మేము అందరం కలుస్తున్నాం అక్కడ. మా కార్యకర్తలు అందరూ ప్రతి దానికి వెళ్ళి కలుస్తున్నారు. మా కార్యకర్తలు ఏంటి, మాకు కోఆర్డినేటర్స్ కానివ్వండి, అందరూ కూడా చాలా మందికి పోస్టులు ఇచ్చారు. పార్టీలో పెద్దగా వచ్చిన వాళ్ళంతా జనసేన నుంచి తప్పించి పెద్దగా బయట నుంచి లేదండి, వచ్చిన వాళ్ళు ఎవరు జనసేన లేరు. నుంచి వచ్చిన వాళ్ళు నాకు ఎక్కువ ఏం కనిపించలేదు. నేను చిరంజీవి అనుకుంటా బహుశా, నాకు మీకు తెలిసి ఇంకా ఎవరు లేరండి. ఉన్నా కూడా ఏం పర్వాలేదు. ఇప్పుడు జనసేన నుంచి టీడీపీలో వేరే పార్టీలోకి వెళ్ళిన పార్టీలో విభేదించిన వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ వైసీపీ నుంచి అవుతున్నారు. టీడీపీ నుంచి జనసేనలో ఎంతమంది వెళ్ళలేదండి. అట్లా ఉంటారు పార్టీలు. నాకు అలాంటి పట్టించుకోవద్దండి మనం. అంతే. అంటే పార్టీగానే అంటే నేను అనేది మీరు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఒక ప్రత్యేక దీంతో మీరు పార్టీ పెట్టినప్పుడు దాన్ని అభిలషిస్తూ చాలామంది మీ ముందుకుతో మీకు అడుగులో అడిగేయాల్సింది. ఇప్పటికీ ఆ రకమైన పరిస్థితి కనిపించట్లేదు అనేది నేను అనేది. లేదు, ఉందండి, తప్పకుండా ఉందండి, ఉంది. కాకపోతే ఫోకస్ చేయట్లేదు. అక్కడ టీవీలో కనుక అలా చూపిస్తే కనుక తెలిసేది. ఎవరు ఎక్కువ టీవీ కెమెరాస్ పెట్టట్లేదు డిష్ ఛానల్స్ వాళ్ళు. దానివల్ల మనకి ఇట్లా మైనస్ లాగా కనిపిస్తుంది. కానీ తప్పకుండా ఉంది, మాకు మంచి పాజిటివ్ వస్తుంది. అందరు మాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తున్నారు. మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా మేము అమలు చేస్తామని అంటున్నారు. ఏ రకంగా మీరు అమలు చేయగలిగే సత్తా ఉంది మీలో అనేది ఆలోచిస్తారు. సత్తా ఉండా చేయాలి అనుకుంటే ఒకసారి ఛాన్స్ ఇస్తే కదా చేస్తామో లేదు తెలియదు. ఒకసారి నమ్మాలి, తప్పకుండా ఒకసారి నమ్మి వేయాల్సింది ఓటు, తప్పదు. ప్రజల మీద గొర్రె కసేవాడిని నమ్ముద్దంటండి కిషోర్ గారు సామెత. చాలా బాగా నచ్చుద్ది నాకు అది. గొర్రె అది చనిపోతే వాడి చేతుల్లో 2 నిమిషాల్లో నన్ను చంపేస్తాడని తెలుసుకోవడం దాన్ని ఆడనే నమ్ముద్దంట. అది మనం రక్షిద్దామని తీసుకెళ్దామన్నా రాదంట గొర్రె. అట్లా అసలు దేశాన్ని దోచుకున్న వాళ్ళని, రాష్ట్రాలను దోచుకున్న ఈజీగా నమ్ముతారు. జేడీ గారు నిక్కషమైన మనిషి. ఆయన డబ్బు పెట్టుకుని తిరుగుతారు, కానీ ఆయన డబ్బు ఇంకో రూపాయి పెడతారు. కానీ ప్రజలకి పార్టీ పెట్టకముందు కూడా ఎవరిని ₹1 ఆశించలేదు. ఎక్కడ కూడా రిమార్క్ అనేది లేదు, ఎక్కడ బ్యాడ్ నేమ్ లేదు, ఎక్కడ డబ్బు తినేది లేదు, ఏమీ లేదు. అంత మంచి వ్యక్తి పార్టీ పెట్టి ప్రజల కోసం వచ్చి ఆయన రాజకీయాల్లో మంచితనం పనికొస్తుందా? పనికొస్తుందంటే నాకు తెలిసి ప్రజెంట్ ఉండట్లేదు. వాల్యూస్ అయితే లేవు, నాకు అది కూడా తెలుసు. కానీ తప్పదు, మనం చెయ్యాలి ప్రజల కోసం. మనం ఏంటంటే ప్రజల కోసం వచ్చామండి. మా అధ్యక్షులు వారు తప్పదు, మనం ఎన్నైనా భరించాలి, ఏవి జరిగినా ఓర్చుకోవాలి, ముందుకు వెళ్తూనే ఉండాలి. అడుగు వెనకేయకూడదు, ముందుకు వేసుకుంటూనే వెళ్ళాలి.